Hey everyone, and another database question in LeetCode. Question ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిక్ సబ్జెక్ట్స్ taught by each teacher. ఓకే, సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు, టీచర్ టేబుల్ విత్ 3 columns, టీచర్ ఐడి, సబ్జెక్ట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, సో దిస్ ఇస్ టీచర్ ఐడి, సబ్జెక్ట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి. అండ్ టీచర్ ఐడీస్ వచ్చేసి ఓన్లీ 2 టీచర్ ఐడీస్ ఉన్నాయి. ఓకే, దట్ విచ్ ఇస్ 1 and then 2. ఓకే, let me use one text edit. ఓకే, సో మనకి ఎన్ని టీచర్ ఐడీస్ ఉన్నాయి అంటే వీ హ్యావ్ ఓన్లీ 2 టీచర్ ఐడీస్. ఓకే, కౌంట్ ఈస్ 2 అండ్ అవి వచ్చేసి ఓన్లీ 1 and 2. అండ్ సబ్జెక్ట్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి అంటే వీ హ్యావ్ 2 3 1 2. ఓకే, సో వీ హ్యావ్ 1 2 3 4 సబ్జెక్ట్ ఐడీస్ ఉన్నాయి. అండ్ డిపార్ట్మెంట్ ఐడీస్ వచ్చేసి వీ హ్యావ్ 1 3 4, ఓన్లీ 3 డిపార్ట్మెంట్ ఐడీస్ ఉన్నాయి. ఓకే, 1 3 and 4. అండ్ ఇప్పుడు యూ హ్యావ్ టు మ్యాప్ ఇట్ నౌ. సో టీచర్ ఐడి, సబ్జెక్ట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి. సో టీచర్ ఐడీస్ మనం ఏం చూపించాలి అంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ సబ్జెక్ట్స్ ఈచ్ టీచర్ టీచర్స్ ఇన్ ద యూనివర్సిటీ. ఓకే, అంటే ఫర్ సపోజ్ 1 అనే టీచర్ ఐడి ఉన్నారనుకో, 1 అనే టీచర్ ఉంటే ఎన్ని యూనిక్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు? సో 1 అనే టీచర్ 2 అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు అండ్ 3 అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు. సో 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. ఒకటేంటి, టీచర్ ఐడి ఆఫ్ 1 ఈజ్ టీచింగ్ అస్ 2 యూనిక్ సబ్జెక్ట్స్. ఆ 2 యూనిక్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఒకటి 2, ఇంకొకటి 3. ఓకే, సో కౌంట్ ఆఫ్ ఇట్ ఈస్ 2. నెక్స్ట్ టీచర్ ఐడి 2 ఈజ్ టీచింగ్ అస్ 1 2 3 4 యూనిక్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. ఏంటంటే 1 2 and 3 and 4. ఓకే, సో 4 యూనిక్ సబ్జెక్ట్స్. సో మనం ఇప్పుడు ఆన్సర్ ఏమని చూపించాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, డిపార్ట్మెంట్ ఐడితో సంబంధం లేకుండా టీచర్ ఐడి 2 యూనిక్ సబ్జెక్ట్స్ అండ్ టీచర్ 2 వచ్చేసి 4 యూనిక్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. సో మనం అవుట్పుట్లో కూడా ఎట్లా చూపించాలి అంటే టీచర్ ఐడి 1 ఈస్ టీచింగ్ అస్ 2 యూనిక్ సబ్జెక్ట్స్ అండ్ టీచర్ ఐడి 2 4 యూనిక్ సబ్జెక్ట్స్. యూనిక్ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, 2 అనేది ఒక సబ్జెక్ట్, 3 అనేది ఒక సబ్జెక్ట్. సో 2 సబ్జెక్ట్స్ మొత్తం. 1 ఒక సబ్జెక్ట్, 2 ఒక సబ్జెక్ట్, 3 ఒక సబ్జెక్ట్, 4 ఒక సబ్జెక్ట్. సో 4 సబ్జెక్ట్స్ మొత్తం టీచ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ 2 అనే సబ్జెక్ట్ ఏమో 3 and 4లో టీచ్ చేస్తున్నారు, 3 అనే సబ్జెక్ట్ 3. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్. దీనికి మనము ఇప్పుడు క్వెరీ ఎలా రాస్తాము అంటే సో సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ టీచర్ అండర్స్కోర్ ఐడి అండ్ ఆల్సో మనము ఇక్కడ కౌంట్ని మనం రాయాలి. సో కౌంట్ ఆఫ్ ఏది కౌంట్, సబ్జెక్ట్ ఐడి కౌంట్. ఓకే, సో కౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఐడి యాజ్ సిఎన్టీ అని పెడుతున్నాను బికాస్ ఇక్కడ మనకి కాలం నేమ్ వచ్చి సిఎన్టీ అని ఇచ్చారు కాబట్టి నేను ఈ కౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఐడి నేమ్, కాలం నేమ్ని నేను సిఎన్టీగా యాజ్ని యూజ్ చేసి మెన్షన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఇక్కడ యూనిక్ సబ్జెక్ట్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు, రైట్? సో యూనిక్ సబ్జెక్ట్ ఉండాలి అన్నప్పుడు వీ నీడ్ టు యూస్ అ కీవర్డ్ యాజ్ డిస్టింక్ట్. ఓకే, సో డిస్టింక్ట్ కీవర్డ్ని యూజ్ చేస్తే మనకి యూనిక్ సబ్జెక్ట్ కౌంట్ మాత్రమే మనకు వస్తుంది. ఫర్ సపోజ్ 2 2 3 అని ఇక్కడ 2 2 అనేది మనకి డూప్లికేట్ వచ్చింది. సో ఇట్లా డూప్లికేట్ కౌంట్ రాకుండా 2 మొత్తం అంతా ఒక కౌంట్, 3 ఒకటి ఒక కౌంట్.
అలా సబ్జెక్ట్ ఐడికి ఒక డిస్టింక్టివ్నెస్ అనేది రావాలి అంటే we have to use distinct keyword. Okay, as CNT from table name teacher, right? Table name teacher, group by. మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు, లైక్ ఇలా ఉంటేనే ఉంటుంది. ఒకటే ఒక కండిషన్ ఏంటంటే డిస్టింక్ట్ సబ్జెక్ట్స్ మాత్రమే మనకి ఇవ్వాలి, యూనిక్ సబ్జెక్ట్స్. అంతకుమించి ఇంకేం కండిషన్ లేదు. కాబట్టి మనం జస్ట్ ఈ టీచర్స్ అన్నిటికీ, ఈ టీచర్ ఐడి మొత్తం అన్నిటికీ ఈ సబ్జెక్ట్స్, అండ్ ఈ టీచర్ ఐడి మొత్తం అన్నిటికీ ఈ సబ్జెక్ట్స్. సో మనం దేంతో గ్రూప్ చేస్తామంటే టీచర్ ఐడీస్తో మనం గ్రూప్ చేస్తున్నాం. బికాస్ ఈ మొత్తం వన్ టీచర్ ఐడికి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు గ్రూప్ బై టీచర్ ఐడి. ఓకే, అండ్ గ్రూప్ బై అన్నప్పుడు హ్యావింగ్ యూస్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఎటువంటి కండిషన్ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, అంటే మోర్ దాన్ 2 ఉంటే, మోర్ దాన్ 3 ఉంటే, మోర్ దాన్ 4 ఉంటే అవి మాత్రమే చూపించాలి అని ఒక స్పెసిఫిక్ కండిషన్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం హ్యావింగ్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా కండిషన్ ఇచ్చారనుకోండి, దెన్ మనం హ్యావింగ్ యూస్ చేసి. ఇప్పుడు ఓన్లీ మనము డిస్టింక్ట్ సబ్జెక్ట్ ఐడీస్ వరకు మాత్రమే, మనం కౌంట్ వరకు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి సింపుల్గా సెలెక్ట్ టీచర్ అండర్స్కోర్ ఐడి కామా కౌంట్ ఆఫ్ ఏవైతే డిస్టింక్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి కౌంట్ యాజ్ సిఎన్టీ ఫ్రమ్ టీచర్ టేబుల్ గ్రూప్ బై టీచర్ ఐడి. ఓకే, డన్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. జస్ట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ మనకి ఎక్కడ గ్రూపింగ్ చేయాలనేది ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నాం. సో కొంతమంది డిపార్ట్మెంట్ ఐడిని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. బికాస్ మనం టీచర్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో వరకు మాత్రమే మనకు కావాలి. ఏ డిపార్ట్మెంట్లో టీచ్ చేస్తున్నారో మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పలేదు. కాబట్టి ఈ టీచర్ని వరకు మాత్రమే మనం గ్రూప్ చేసుకుని వాళ్ళు టీచ్ చేసే యూనిక్ సబ్జెక్ట్స్ వరకు మాత్రమే మనం కౌంట్ ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, and I'll submit it. Meanwhile, if you have any question or doubt, you can ping it in the comment section. Okay, thank you.